అమ్మా ఏం చేస్తున్నావే? మునగాకు నూనెలో వేసి వేపుతున్నా. అంటే ఏంటిది, కర్రీ చేస్తున్నావా లేకపోతే ఏం చేస్తున్నావు? కారం పొడి చేస్తున్నా. కారం పొడా? మునగాకుతోటి. ఓకే. అంటే ఇది ఏంటిది, ఏం చేసినావు ఇప్పుడు? మునగాకు డైరెక్ట్ వేసేయాలనా కట్ చేసి, లేకపోతే ఏం చేయాలి? అంతా ఏరేసి కడిగి ఒక రోజు ఆరబెట్టి దాని తర్వాత మంచిగా నీట్గా ఎండిన తర్వాత అది గాలి కారినంత నూనె వేసి వేయించాలి. ఓకే. వేసి అది పక్కన పెట్టాలి. పెట్టిన తర్వాత ఎండుమిర్చి, చింతపండు, పల్లీలు, నువ్వులు, ఎల్లిపాయలు, ఇవేనా? అదే అచ్చా, అన్నీ తీసి పెట్టినావు ఇట్లా. ఎండుమిర్చి, ఎల్లిపాయలు, జీలకర్ర, పల్లీలు, చింతపండు, మినపప్పు, నువ్వులు, జీలకర్ర, ఇది శనగపప్పు కదా? శనగపప్పు. ఇవన్నీ ఏం చేయాలా? అవన్నీ వేయించేసి మిక్స్ చేసి పట్టాలి. ఇట్లా వేయించి పక్కన పెట్టుకోవాలనా? వేయించి పక్కన పెట్టుకొని ఇప్పుడు ఇవన్నీ కలిపి వేయించేస్తాయి. ఈ మునగాకు తింటే ఏందమ్మా లాభము? మునగాకు తింటే అందరికీ మంచిది. లేడీస్కి కనుక పొక్కలకి మంచిది, ఎముకలకి, షుగర్ పేషెంట్లకి, లేడీస్కి కూడా చాలా మంచిది. ఇది మనిషికి మంచిగా బలం ఉంటుంది. వారంలో 3 సార్లు పాలకూర పప్పు అయినా లేకపోతే టమాటా వేసైనా టమాటా కర్రీ లాగానైనా చేసుకొని తింటే లేడీస్కి చాలా మంచిది. షుగర్ పేషెంట్ కూడా తినచ్చు. చాలా బాగుంటుంది, బలం ఉంటుంది ఇది బొక్కలకి. ఇప్పుడు ఇవన్నీ మిక్సీ పట్టాలమ్మా? ఇవన్నీ మిక్సీ పట్టి కొంచెం సాల్ట్ వేసి రోజుకి ఒకసారి మంచిగా వేడి అన్నంలో వేసుకొని తింటే ఒంటికి చాలా మంచిది ఇది. సో ఇదండి, మునగాకు వల్ల చాలా ఉపయోగాలు ఉన్నాయి. లైక్ బోన్స్కి చాలా హెల్తీగా ఉండడానికి ఉపయోగపడుతుంది. అండ్ విటమిన్ సి ఉంటుంది, విటమిన్ ఏ ఉంటుంది, అండ్ ఐరన్ ఉంటుంది, కాల్షియం ఉంటుంది. సో ఇట్లాంటి ఇన్ని ఉపయోగాలున్న మునగాకుని మనం పప్పు చేసుకోవడం కానీ, లేకపోతే టమాటా కర్రీలో వేసుకోవడం కానీ, లేదంటే ఇలా పొడి చేసుకుంటూ కానీ తింటే చాలా మంచిది. థ్యాంక్ యూ. సబ్స్క్రైబ్ టు మై ఛానల్ సాన్వి వహాబ్.